ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నిన్ను నేను నమ్మినందుకు, వాణ్ణి నిన్ను ప్రేమించినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలి. ఇంకా దీంతో మాట్లాంటమ్మమ్మా. కార్తీక్ నిక్క మేం చూసుకుంటాం. పో బయటికి. వెళ్ళు బయటికి. ఇదంతా నా ఊహ. అయినా కాసేపట్లో జరగబోయేది ఇదే కదా. ఊహే ఇంత అందంగా ఉంటే వాస్తవం ఇంకెంత బాగుంటుందో. భాను, ఈ రోజుతో నువ్వు ఇంట్లోంచి బయటికి పోతావు. కార్తిక్ లైఫ్లోకి నేను వెళ్తాను. ఇంకా 5 minutes ఉంది, సరిపోతుంది. ఎవరు కావాలి సార్? శిరీషని కలవాలి. అపాయింట్మెంట్ ఉందా సార్? తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నన్ను కలవకపోతే మీ మేడంకే నష్టం. రండి సార్, ఇలా వెళ్దాం. మ్యామ్, మిమ్మల్ని కలవాలని ఎవరో వచ్చారు. ఓ, నువ్వా? ఎందుకొచ్చావు? వాసుదేవరావు రాయభారానికి పంపించారా? రాయబారానికి పంపించే మనిషి అయితే ఇల్లు కూలుస్తాను అంటే కూల్చుకోండి అని చెప్పరు కదా. మరైతే ఏంటి, వార్నింగ్ ఇవ్వడానికి వచ్చావా? నీ పవర్ ఏంటో నువ్వు చూపించావు, మరి నా పవర్ ఏంటో నేను చూపించాలి కదా. హీరోలా ఉన్నానని రెచ్చిపోకు. హీరోలు గెలవడానికి ఇది సినిమా కాదు, జీవితం. ఇక్కడ నాలాంటి విలన్లే గెలుస్తారు. మాకున్న బ్యాక్గ్రౌండ్ తెలియక వాసుదేవరావు పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నాడు. కనీసం నువ్వైనా వెళ్ళి చెప్పు, సంతకంతో పోయేదాన్ని సర్వనాశనం దాకా తెచ్చుకోవద్దు అని. వన్స్ నేను డిసైడ్ అయితే కాపాడడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. ఇంకా 1 నిమిషం టైం ఉంది, మాట్లాడు. ఏంటి, నేనేమన్నా హరికథ చెప్తున్నానా? టైం గురించి చెప్తున్నావు? టైం నా కంట్రోల్లోనే ఉంటుంది. మీకిచ్చిన టైమే తక్కువ ఉంది. వెళ్ళి పని చూసుకో. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నీ లెక్కలని చూడాలని ఫోన్ చేస్తున్నారు, మాట్లాడు. హలో, నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. మీ అకౌంట్స్ ఒకసారి చెక్ చేయాలి. ఇప్పుడే మీ ఆఫీస్కి వస్తున్నాం. ఈడీ ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని కనుక్కోవడానికి ఫోన్ చేశారు. సెంట్రల్ మినిస్టర్ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు, మిమ్మల్ని తీహార్ జైల్లో కూర్చోపెడతాను అని చెప్పడానికి కాల్ చేస్తున్నారు. ఇది మీ లాయర్. నువ్వు బుక్ అయిపోయావు, యాంటిసిపేటరీ బెయిల్ కూడా వచ్చే అవకాశం లేదు అని చెప్పడానికి కాల్. మాట్లాడు. హలో మేడం, నేను లాయర్ జగన్నాథాన్ని. ఉన్న పళ్ళంగా నీ నీళ్లు తాగేశావంటే విషయం ఏంటో నీకు పూర్తిగా అర్థమైనట్టుంది. మీరు ఆయనకి ఏమవుతారు? అది నీకు అనవసరం.
నీ పరిస్థితి ఏంటో నీకు అర్థమైందా? బాగా అర్థమైంది. నేను ఆ ఇల్లు కూలగొట్టి వాళ్ళని రోడ్డు మీదకి తోసేస్తే మీరు నా బిజినెస్ లెక్కలన్నీ బయటికి తీసి నన్ను జైల్లో పెడతారు. ఆ చెప్పకూడు తినటం కన్నా ఇక్కడ వాసుదేవరావు గారిని వదిలేయడం మంచిది. అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఆయన నెట్వర్క్ ఎంత ఉందని తెలిసాక ఆయన జోలికి వెళ్తానా? ఆ వైపు కన్నెత్తి కూడా చూడను. కుదరదు శిరీష. వెళ్ళాలి, మాట్లాడాలి. అది తప్పనే కదా మీరెంత చేశారు? నువ్వు చేసింది తప్పని తెలుసుకున్న దానివి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదా? అర్థమైంది. వాసుదేవరావు గారి దగ్గరికి వెళ్ళి క్షమించమని అడగాలి. నేను కొన్న ఆ ఇంటిని ఆయనకే ఇచ్చేయాలి. భయం పెరిగినా బుద్ధి మారలేదు. ఆయన లంచం తీసుకోరని తెలుసు కదా, మరి నువ్వు కొన్న ఆ ఇంటిని ఆయనకెలా ఇస్తావు? ఏం చేస్తే ఆయన ఆ ఇంట్లోనే ఉంటారో అదే చెయ్యాలి. పొరపాటున ఆయన ఆ ఇంటి నుంచి బయటకొచ్చారని నాకు తెలిసింది అనుకో, జైల్లో కూర్చుని నా జీవిత చరిత్ర నేనే రాసుకోవాలి. నాకు అర్థమైంది. మీరు వెళ్ళండి. గుడ్. అత్తయ్య, ఆయన్ని లాన్లోకి తీసుకువెళ్తాను. సరే భాను. కార్తిక్ ని లాన్లోకి తీసుకెళ్లటం కాదు భాను, ఈ ఇంట్లోంచి లాంగ్ లీవ్ తీసుకుని వెళ్ళిపోతావు. మరి కాసేపట్లో కార్తిక్ ప్రమాదంలో పడిపోతాడు, నేను రక్షిస్తాను. ఆంటీ నిన్ను శిక్షిస్తుంది. దాంతో కార్తిక్ నా వాడవుతాడు, నువ్వు ఒంటరివైపోతావు. రా. భాను! అయ్యో, ఒరే కార్తీక్! 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 కార్తీక్, మీకేం కాలేదు కదండి? నేను బాగానే ఉన్నాను. అమ్మయ్యా, ఎందుకంత భయపడుతున్నావు? నీకేం జరిగిందో అని గుండాగిపోయినంత పనైందిరా. సమయానికి బాను పట్టుకుంది కాబట్టి సరిపోయింది, లేకపోతేనా అమ్మో. ఎందుకు వదిలేసావు భాను? అది కాదత్తయ్య. ఆ రక్తం ఏంటే? అయ్యో, నడుస్తూ ఉంటుంటే మేఘ గుచ్చుకుంది. నాకు తెలియకుండా చేయి వదిలేశాను, కానీ మరుక్షణమే ఆయనకి ఏమవుతుందోనని భయపడ్డాను. ఆ దేవుడి దయవల్ల ఏం కాకుండా కాపాడగలిగాను. ఆ కాలు చూపించవే, చూపించవే. పర్వాలేదు. ఏది కాల్ చూపించు. అత్తయ్య, చూపించవే. అయ్యో అయ్యో, వద్దత్తయ్య. అయ్యో, శుభ్రంగా తుడిచిన ఇంట్లో ఎవరో పడేసినట్టు ఈ మేకెలా వచ్చిందే? భలేవారే బామ్మ, చిన్న మేకు ఎక్కడి నుంచైనా పడొచ్చు కదా. దాన్నెవరో ఎందుకు పడేస్తారు? కార్తిక్ ఏమీ కాలేదు కదా, అందుకు సంతోషించండి. థ్యాంక్స్ బాను. వాణ్ణి ఎప్పుడు ఇలాగే కాపాడుతూ ఉండు. నేను ఆయన ఊహల్లో బతకట్లేదు అత్తయ్య, ఆయన నా ఊపిరిగా బతుకుతున్నాను. కంటికి రెప్పలా కాపాడుకుంటాను అత్తయ్య. పదండి. చివరి నిమిషంలో బాను నా ప్లాన్ని నాశనం చేసింది, దాన్ని వదలకూడదు.
సామాన్లన్నీ సర్దేశావా? సర్దేశాను అంకుల్. వ్యాన్ వాడికి కూడా ఫోన్ చేశాను, వస్తున్నానన్నాడు. ఇంకా దేనికండి వచ్చారు? ఇంటిని కూల్చేయడానికేగా. కూల్చేసుకోండి. మీరు చెప్పినట్టు సామాన్ అంతా సర్దేశాం. ఇంకా సేపట్లో వ్యాన్ వస్తుంది, ఖాళీ చేసి వెళ్ళిపోతాం. చూడండి, ఆ గోడల్ని కూల్చగలరేమో కానీ ఆయన మనసులో ఉన్న ప్రేమని కూల్చలేరు. తన భార్య ఉన్న ఇల్లు కాబట్టి అంకుల్ దృష్టిలో ఇదొక దేవాలయం. అందుకే మేమింతలా బాధపడుతున్నాం. అది మీకు అనవసరం. మీ పంతమే మీకు కావాలి. డబ్బుతో మీరు ఇంటిని కొనొచ్చు, గర్వంతో కూలగొట్టచ్చు. కానీ ఆయన కారుస్తున్న ప్రతి కన్నీటి చుక్క మీకు శాపమై తగులుతుంది. దాన్ని ఏ ధనంతోనూ ఆపలేరు, దాన్నుంచి ఏ బలంతోనూ తప్పించుకోలేరు. గుర్తుపెట్టుకోండి. నన్ను క్షమించండి వాసుదేవరావు గారు. మీ విషయంలో నేను క్షమించరాని తప్పే చేశాను. ఇప్పుడు ఇల్లు నాది కాదు, మీ ఇంటి ఓనర్దే. ఆయన ఇల్లు ఆయనకే ఇచ్చేశాను. అవును సార్, మీరు ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఎంతకాలం కావాలంటే అంతకాలం ఈ ఇంట్లోనే ఉండొచ్చు. ఎవరూ మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టరు. అవునా? ఏంటిది సడన్ గా? పార్థు. పార్థునా? ఏంటి పార్థువా? అవును. ఆ అబ్బాయి మీకు ఏమవుతాడో నాకు తెలియదు, కానీ మీరు బాధపడటం మాత్రం ఆ అబ్బాయి తట్టుకోలేకపోయాడు. తన వెనకాల అంత నెట్వర్క్ ఉందని నేను ఊహించలేకపోయాను. నా ఇన్ఫ్లుయెన్స్ గల్లీ నుంచి జిల్లా లీడర్ల వరకు ఉంటే తను సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడాడు. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి నాకు వరుసగా ఫోన్లొచ్చాయి. అప్పుడే నాకు అర్థమైంది తన నెట్వర్క్ ఎంత గొప్పదో. మిమ్మల్ని ఇంటి నుంచి కదిపితే నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టేలా ఉన్నాడు. నేను మిమ్మల్ని క్షమాపణ అడిగానని ఆ అబ్బాయికి చెప్పండి. వస్తాను. అలాగే. రాము, నన్నే అవమానిస్తారు కదా, చెప్తాను మీ పని. చూసావా మీనాక్షి, నువ్వు పార్థుని చూసినప్పుడల్లా కొడుకులా అనిపిస్తున్నాడండి అనేదానివి. ఇప్పుడు నిజంగానే తను మన కొడుకులా మనకి అండగా నిలిచాడు మీనాక్షి. నేను ఈ ఇంటిని, నీ జ్ఞాపకాల్ని ఇక్కడే వదిలేసి వెళ్లాల్సి వస్తుందేమోనని చాలా బాధపడ్డాను. కాని పార్థు అవన్నీ ఎప్పటికీ నాతోనే ఉండేలా ఏర్పాటు చేశాడు. నిజంగా పార్థుని కన్న తల్లి ఎంత అదృష్టవంతురాలో కదా.
ఏంటి కూడా ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నావు? ఇప్పుడేంటి ముసిముసి నవ్వులు నవ్వుతున్నావు? నీలో నువ్వే నవ్వుకుంటే పిచ్చనుకుంటారు. అయినా నీకు తొందరలోనే పిచ్చెక్కిచ్చే రోజులున్నాయిలే. భూకంపం వస్తే నేను కూడా ఊరుకోను, పగిలి మీద పడిపోతాను. అప్పుడు నా నుంచి ఎవరు తప్పించుకోలేరని చెప్పుకోడా? ఈ నవ్వు పిచ్చితనం కాదు. దీని అర్థం ఏంటో కొద్దిసేపట్లోనే తెలుస్తుంది. ఏమే బాను, నీకిక్కడేం పని? నీకు సాయం చేద్దామని బామ్మా. నాకే సాయం అక్కర్లేదు. నీ మొగుడు ఒంటరిగా గదిలో ఉన్నాడు కదా, వెళ్ళి వాడికి సాయంగా ఉండు చాలు. వెళ్ళు. అలాగే బామ్మ. ఆయన్ని నేను చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు? సరే కాని నాకు చిన్న అనుమానం, తీరుస్తావా? ఏంటే? పొరపాటున మేకు మింగితే పరిస్థితి ఏంటి బామ్మా? మేకు మింగడమేంటే? అదేం మాయ రోగం? రోగం కాదులే బామ్మ, అనుమానం. చిన్నపిల్లల ఈ అనుమానాలేంటే? పొరపాటుతోనో గ్రహపాటుతోనో మేకు మింగారనుకో, అక్కడితో వాళ్ళ పని అయిపోయినట్టే. అదేంటి బామ్మ, చిన్న మేకే కదా, అదేం చేస్తుంది? మేకు చిన్నదేనే, కానీ మనిషి శరీరం సున్నితమైంది కదా. పొట్టలోకి వెళ్ళిన మేకు ఎక్కడికి వెళ్ళాలో తెలియక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అసలే సూదిగా ఉంటుంది కాబట్టి పేగుల్ని, తర్వాత లివర్ని, తర్వాత కిడ్నీలని, ఇలా కనిపించిన వాటన్నిటిని కోసుకుంటూ పోతుంది. అంటే ఇప్పుడు నువ్వు కూరగాయలు కోస్తున్నట్టా? అవును. దాంతో లోపల ఉన్నవన్నీ ఖాయమా అయిపోతాయి, మనిషి కోమాలోకి పోతాడు. ఆ తర్వాత ఇంకే ఉంటుంది, పాడి కట్టి తీసుకుపోతారు. 10వ రోజు పెద్ద కర్మ చేసి మర్చిపోతారు, అంతే. అవును, ఇవన్నీ నీకెందుకే అనుమానాలు? వెళ్ళు, గదిలోకి వెళ్ళు, వెళ్ళి పని చూసుకో, వెళ్ళు. సరే బామ్మ, ఇన్ఫర్మేషన్ బాగా చెప్పినందుకు థ్యాంక్ యూ. ఏమైంది దీనికి? సర్లే. ఏమే మేకు, నా కాళ్ళు గుచ్చుకో అని చెప్పగానే గుచ్చుకున్నావు. మరి నాకు బాధ కలిగిస్తే నేను ఊరుకుంటానా? అందుకే నిన్ను క్యాప్సూల్లో పెట్టి ఎవరి కడుపులోకి పంపించాలో వాళ్ళ కడుపులోకి పంపించాను. చెప్పినట్టు పాడే 10వ రోజు పెద్ద కర్మ. పాపం. అంటే నేను మింగిన టాబ్లెట్స్ లో మీకుందా? ఓ మై గాడ్! వామిటింగ్ లో టాబ్లెట్ రాలేదు, టాబ్లెట్ వచ్చి వెళ్ళలేదు. అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి, లేదంటే ఈ రోజు నాకు ఆఖరి రోజు. అమ్మో! ఎదుటి వాళ్ళని బాధ పెడితే ఇలాగే బాధ కలుగుతుంది స్వామి. చేసిన తప్పుకి కర్మఫలం అనుభవించక తప్పదు. అయినా చేసిన తప్పులకి శిక్ష వేసేవాడివి నువ్వున్నావు కదా, నేనెందుకు వేస్తాను? నా కాలికి మేకు గుచ్చుకుంటే ఎంతలా ఉంటుందో నేను అనుభవించాను. అంతేకాని కడుపులోకి మేకు పంపించి రాక్షసానందాన్ని పొందే క్రూరత్వం నాకు లేదు స్వామి. ఇప్పటికైనా బుద్ధొస్తే సరి, లేదంటే ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తాను. అమ్మ బాను, నన్ను ఇంత టెన్షన్ పెట్టావా?
నిన్ను వదలను. చెప్తా. నాన్నా, హలో నాన్నా, ఎలా ఉన్నారు? ఈయన వల్లే నేను అత్తయ్య దృష్టిలో శాశ్వత శత్రువులా మిగిలిపోయానా? ఈ నిజం ఎక్కడ బయటపడుతుందని నువ్వు నలిగిపోతున్నావు. ఇదంతా విధి ఆడిన నాటకం. ఇందులో ఎవరు దోషులు కారు. అదెందుకు ఎవరు అర్థం చేసుకోవడం లేదు? మన ఈ బాధ కారకులు వాసుదేవరావు గారు. ఆయన నిన్నెప్పటికీ తండ్రిగా చూడలేను.